ఇక ఏపీ ఆలోచనలు తెలంగాణలో ఎందుకంటూ ఇక్కడి ప్రజల ఆలోచనలు అమలు చేస్తాం. చంద్రబాబు పేరు ప్రస్తావించారంటే హరీష్ రావు పరిస్థితి అర్థమవుతుందంటూ ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్, శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం సీరియస్ అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు చెప్తా ఉన్నాడు. ఇగో అందుకే అంటా ఉన్నా, ఆశా వర్కర్ల గురించి నువ్వు మాట్లాడతావు. మీ హయాంలో రోడ్డు ఎక్కలే, మీ హయాంలో ధర్నాలు చేయలే, మీ హయాంలో బాధపడలే, మీ హయాంలో జీతం పెంచమని అడగలేదా, ఉద్యోగ భద్రత అడగలేదా? వాళ్ళని ఏమైనా పట్టించుకున్నారు? ఆ రోజు ఎట్లా పని చేయించుకున్నారు మీరు? కరోనాలా ఏమిచ్చారు మరి వాళ్ళకు? ఎంతమంది ఇబ్బందుల పాలయ్యారు, ఎంతమంది కరోనా వచ్చి చచ్చిపోయారు? ఆ రోజు ఆ కుటుంబాలకు మీరు ఇచ్చిన డబ్బులేని, మీరు ఆదుకున్న సందర్భం ఏది? ఈ రోజు ఆశా వర్కర్ల గురించి గొప్పగా మాట్లాడుతున్నారని దుద్దిల శ్రీధర్ బాబు అంటా ఉన్నాడు. సో శాంతి భద్రతల గురించి అయితే సీరియస్ అంటా ఉన్నాడు. ఇక విద్యార్థుల బ్యాగులు చెక్ చేయండి, వారి లాకర్లను సైతం మత్తు పదార్థాలు గుర్తిస్తే సమాచారం ఇవ్వండి. యాంటీ డ్రగ్స్ కమిటీలు అప్రమత్తంగా ఉండాలి. రిటైర్డ్ పోలీస్ అధికారులను నియమించుకుంటే బెటర్. డ్రగ్స్ దొరికితే గోప్యంగా సదరు స్టూడెంట్స్ వివరాలు. యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండల్య స్కూల్స్ కాలేజీ యాజమాన్యాలకు సూచనలు అంటూ ఒక్కసారికి నెంబర్ సేవ్ చేసుకోండి. లైవ్ చూస్తున్న ఉంటే 8712671111 ఆ నెంబర్ ని సేవ్ చేసుకోండి. ఎక్కడన్నా మీకు కనీసం ఇట్లా డౌట్ వస్తే కూడా విద్యార్థుల గురించి, తల్లిదండ్రుల గురించి, ఇంకొవరికన్నా ఇక్కడేగో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే 8712671111 ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనీసం కట్టడి చేసిన వాళ్ళు అవుతారు మీరు. సో ఈ నెంబర్ పెట్టుకోండి. స్కూల్స్ కానీ, స్కూల్ యాజమాన్యాలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే ఈ నెంబర్కు కాల్ చేయొచ్చు, చేస్తే మాట్లాడొచ్చు. ఇదేమంటున్నాడు శ్రీధర్ రెడ్డి, ఫ్యామిలీ మొత్తం మస్తు సంపాదించుకుంది, ఇప్పుడు